హాయ్ గైస్, ఇప్పుడు నేను ఇక్కడికి రాయల్ ప్యాలెస్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ ప్యారిస్ లో దీన్ని రాయల్ ప్యాలెసీ అంటారంట. సో ఇది ఎందుకంటే జస్ట్ మన ప్యారిస్ వాళ్ళు పూర్వీకులు ఏం చేస్తారంటే ఆర్కిటెక్చర్ గా ఏదైనా ఒక బిల్డ్ చేయాలి అన్నట్టు ఇది డిజైన్ చేస్తారు. కానీ డిజైన్ చాలా బాగుంది ఇది. సో ఇది లోవర్ మ్యూజియం. అందులో చాలా ఉంటాయి, లైక్ మన ఆర్ట్స్, మోనాలిసా పిక్చర్ కూడా అందులోనే ఉంటది. సో బొమ్మ వేస్తాడంట, కానీ డబ్బులు బాగానే దొప్పుతారు, లేనిపోయిన రిస్క్. వచ్చే నార్మల్గా టూరిస్ట్ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ వస్తువులు అవన్నీ జాగ్రత్త ఉండాలి, లేకుంటే దొబ్బేస్తారు. ఇక్కడ నార్మల్ ఎంత స్పీడ్గా అంటే నువ్వు ఇట్లా కళ్ళు మూసి లోపల అది ఆ వస్తువు ఉంటుందో కూడా చెప్పలేవు. మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిలింగ్ కోసం వాడుతున్నారంట. ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. నార్మల్గా ఏంటి అంటే ఫ్రాన్స్ లో మెయిన్ థీమ్ వాళ్ళు బిల్డ్ చేసుకుంది ఏంటి అంటే ఆర్కిటెక్చర్ ఒక్కటే. బిల్డ్ అంటే ఒక్కటే అని నాకు తెలియదు, చెప్తున్నా. నార్మల్గా ఆర్కిటెక్చర్ అయితే వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు. ఎక్కడ చూసినా ఏదో ఒక థీమ్ ఉంటుంది వాళ్ళకి ఆర్కిటెక్చర్ లో. సో అది బాగా అనిపించింది నాకు. రాయల్ ప్యాలెసీ అయిపోయింది కదా. సో ఇది ఇంకోటి వచ్చేసి లీడు ప్లితు. సో ఇది లీడు ప్లితు అంటే ఏంటి అంటే ఇది దేన్ని ఈ ఆర్కిటెక్చర్ దేనికి క్రియేట్ చేశారంటే ఓల్డ్ అండ్ న్యూ. ఇప్పుడు మనకి ఓల్డ్ అండ్ న్యూ ఎలా ఉంటుందో జెన్జీ లేక ఇప్పుడు మనం జెన్జీ ఓల్డ్ వర్షన్ లో ఎలా బతికాము, న్యూ వర్షన్ లో ఎలా బతికామో చూపిస్తుంది. సో ఇక్కడ ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు గ్రిడ్స్ కనబడుతున్నాయా, బ్లాక్ అండ్ వైట్. ఇది బ్లాక్ అంటే ఏమో ఓల్డ్, వైట్ అంటే న్యూ కిందకి వాళ్ళు క్రియేట్ చేశారు అన్నట్టు. అది ఎప్పటి నుంచో ఎప్పుడో చేశారంట. సో ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్చర్ ఇన్ ప్యారిస్, లీడు ప్లితు ఈ ప్లేస్ వచ్చేసి. ఇది గ్లాస్ ఉందని కూడా తెలుస్తలేదు, చూడండి ఎట్లుందో, నైస్. అతిదా సర్ప్రైజ్. ఇడ అది దేనికి కనెక్షన్ ఉందో కూడా తెలుస్తలేదు. అరుంధతి సోను సూది అని ప్యాలెస్ లేకుందిరా. ఈరోజు రాయల్ ప్యాలెసీ అండ్ ఇంకా ఒకటి చూసాము దానికి అటాచ్డ్గా. సో ఈరోజు ఆ రెండు కంప్లీట్ చేసాం. సో అంటిల్ దెన్ ఇంకోటి చూపిస్తాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి. బాయ్.